కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై కత్తితో దాడి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం తూరంగిలో చోటు చేసుకుంది. చీపుర్పల్లి రాజేష్ భార్య దేవిపై కత్తితో దాడి చేసిన అనంతరం తాను పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రాజేష్ భార్య దేవి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై కత్తితో దాడి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం తూరంగిలో చోటు చేసుకుంది. చీపుర్పల్లి రాజేష్ భార్య దేవిపై కత్తితో దాడి చేసిన అనంతరం తాను పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రాజేష్ భార్య దేవి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, భార్యను మెడ కత్తితో కట్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆవిడ పరిస్థితి ప్రజెంట్ అయితే ఇష్టందని చెప్పొచ్చు. అది అనంతరం తాళరేవు మండలం పటవల గ్రామంలో చెందిన రాజేష్ అనే వ్యక్తి పీక్ పోసుకుని తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతను చనిపోయినట్టుగా తెలిసింది. అతని భార్య అయితే మాత్రం కాకినాడ GH లో అయితే చికిత్స పొందిందని చెప్పొచ్చు. అయితే దీన్ని దర్యాప్తు చేస్తే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీపు